హాయ్ గైస్, వెల్కమ్ టు జస్ట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో 3 పీస్ కుర్తా సెట్స్ అయితే చూపిస్తున్నాను. కాటన్లో వచ్చినాయి, చాలా బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతాయి. అండ్ టీనేజ్ గర్ల్స్ కానివ్వండి, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు, అంత బాగున్నాయి అనమాట. సో ఇక్కడ మీకోసం ఒక 9 or 10 డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తాను ఈరోజు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అని చెప్పేసి. అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి, వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. అండ్ ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, సో అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఒక్కొక్కటిగా చూపిస్తాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ అనమాట. చాలా బాగుంది ఇది, చాలా లైట్ వెయిట్ టాప్. అసలు దీనికి లైనింగ్ ఏం లేదు, కానీ అంత సీత్రూ ఏం ఉండదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఇక్కడ డిజైన్ చూడండి, మనకి వీనెక్ వస్తుంది దీనికి. ఇక్కడ వచ్చేసి ఇది డిజైన్ అనమాట, బ్లూ కలర్లో వైట్ పైన. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ వైట్ కలర్ దానిపైన సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది, చూసారా అండి? డాట్స్ సమ్ డిజైన్ చూడండి ఇక్కడ. సో ఇట్లా మీకు కనిపిస్తుంది కదా సెల్ఫ్ డిజైన్లో, లోపల ఇక్కడంతా సమ్ ఒక డిజైన్ డాట్స్ టైప్ అట్లా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది. అండ్ పైన వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో డిజైన్ అయితే ఉంది, ఫ్లవర్స్ సమ్ ఇట్లా ఈ డిజైన్ అయితే ఉందన్నమాట. అండ్ వీనెక్ వచ్చింది దీనికి, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి ఏంటంటే ఇక్కడ లేస్ వచ్చిందనమాట, వైట్ కలర్లో లేస్ ఇచ్చారు. అండ్ బ్యాక్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్. అండ్ డిజైన్ కూడా సేమ్, ఫ్రంట్ మనకి ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ అనమాట. టాప్ మొత్తం ఇట్లా ఉంటుంది, సైడ్ కట్స్ వచ్చినాయి దీనికి. సో ఇక్కడ బార్డర్కి కూడా మనకి హ్యాండ్స్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో లేస్, ఇక్కడ కూడా అలానే లేస్ వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ కట్స్ అనమాట. సో ఇది టాప్. అండ్ దీన్ని బాటమ్ వచ్చేసి మనకి ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే బ్లూ అండ్ బ్లాక్ ఇలా. ఇది బాటమ్ వచ్చింది, ఇది ఎలాస్టిక్ అనమాట. సో ఇది ప్యాంట్. దీనికి వచ్చేసి ఇక్కడ ప్యాంట్ యాంకిల్ దగ్గర ఏమో ఇట్లా వచ్చిందనమాట డిజైన్. సో అండ్ దీని దుపట్టా చూద్దాం. చెప్పాను కదా ఇది కాటన్ అనమాట, చాలా బాగుంది. సో ఇది దుపట్టా. అండ్ ఇక్కడ చూడండి మనకి సైడ్స్, బోత్ సైడ్స్ ఎండింగ్స్లో ఇట్లా వైట్ కలర్ వచ్చేసి ఇది ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. సెంటర్లో అంతా ఇట్లా ఉంటుంది దుపట్టా, ఇలా ఉంది. చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. ప్రైస్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఇంకొక డ్రెస్. ఇది ప్యూర్ కాటన్, దీనికి కూడా లైనింగ్ ఏం లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ చాలా సింపుల్గా ఉంది కూడా. మనకైతే ఈ డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి, సెంటర్లో ఇక్కడ 3 బటన్స్ లాగా వచ్చినాయి. అండ్ చిన్ని గోటా పట్టి లేస్లోకి వచ్చి బటన్స్ వచ్చాయి. అండ్ ఇవి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా టాప్ అంతా మనకి ఇట్లానే ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్ బేసిస్ మీద కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్, ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే వచ్చింది. సో ఇదన్నమాట టాప్. చాలా బాగుంటుంది వేసుకుంటే. కాటన్ డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ బాటమ్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది, ఇదంతా ప్లెయిన్ వచ్చిందనమాట. సో ఇట్లా ఇది బాటమ్. అండ్ దీని దుప్పట్టా వచ్చేసి ఇది చాలా బాగుంది అండ్ చాలా మెత్తగా ఉందన్నమాట. చెప్పాను కదా ప్యూర్ కాటన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. సో దుప్పట్టాకు కూడా సేమ్ అట్లానే డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్స్ దగ్గర ఎండింగ్స్లో ఇది ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట, ఇటు సైడ్ అండ్ ఈ సైడ్ కూడా. మధ్యలో సెంటర్లో మనకి ఇదంతా ఇలా వస్తుంది. సో ప్యూర్ కాటన్, డెఫినెట్గా ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు. ఓకే, అండ్ ఇది మన సెకండ్ డ్రెస్. థర్డ్ డ్రెస్ చూద్దాము. థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా. సో ఇది వచ్చేసి మస్టర్డ్, క్రీమ్ అండ్ మస్టర్డ్, బ్రౌన్ అండ్ మస్టర్డ్ కలర్, బ్రౌన్ అండ్ మస్టర్డ్ కలర్లో ఈ డ్రెస్ అయితే వచ్చింది. దీని నెక్ చూద్దాము ఫస్ట్. సో నెక్ డిజైన్ అయితే ఇట్లా వచ్చిందనమాట, వీనెక్కే. వీనెక్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఒక లేస్ లాగా వచ్చిందనమాట.
సో బార్డర్ లాగా ఇచ్చారు డిజైన్. అండ్ మనకి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర అంటే బాడీ పార్ట్ దగ్గర ఒక డిజైన్ ఉంది, అండ్ టాప్ అంతా ఇట్లా ఒక డిజైన్ ఉంది చూసారా. కిందంతా ఈ కట్ట అంటే మనకి ఏదైతే వేస్ట్ దగ్గర నుంచి ఉంటుందో అదంతా ఒక డిజైన్, ఈ పైన బాడీకి అండ్ హ్యాండ్స్కి ఒక డిజైన్. సో ఇట్లా ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. దీని లోపల లైనింగ్ ఏంటంటే మనకి వేస్ట్ వరకు యోక్ పార్ట్ వరకు లైనింగ్ అయితే ఉంది, ఇక్కడ వరకు లైనింగ్ అయితే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇది కూడా కాటనే గైస్ చూడండి. సో ఇది టాప్, మనకి వేస్ట్ నుంచి కట్ వచ్చింది. ఇక్కడ బాడీ పార్ట్ ఏదైతే మనకి యోక్ పార్ట్ ఉందో కొంచెం కిందకి, అక్కడి నుంచి మనకి డైరెక్ట్ కట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి కట్ వచ్చింది. సో దీనికి అంటే కొంచెం అనార్కలి టైప్లా కూడా అనిపిస్తుంది చూడ్డానికి. అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇదనమాట, ఇది కూడా ఎలాస్టిక్. అండ్ దీని డిజైన్ వచ్చేసి ఇది, కింద మనకి ఇట్లా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు లెగ్స్ దగ్గర. సో ఇది బాటమ్. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇది అంత కాటన్ ఏం అనిపించట్లేదు దుపట్టా, బట్ పర్వాలేదు సాఫ్ట్గానే ఉంది. సో ఇక్కడ ఇదైతే మనకి దుపట్టా ఇట్లా వచ్చింది, ఎండ్స్లో ఇలా వస్తుంది, సెంటర్లో అంతా మనకి దుపట్టాకి ఇలా వచ్చింది. సో ఏదైనా చెప్తున్నాను, మీరు చూసేదానికన్నా వేసుకుంటేనే మంచి లుక్ ఉంటుంది, బాగా తెలుస్తుంది. అండ్ దుపట్టాస్ మెయిన్లీ చాలా బాగున్నాయి, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. ఇది మన 4th డ్రెస్. సో ఈ డ్రెస్ ఇంకా అసలు ఓపెన్ కూడా నేను చేసి చూడలేదు. ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట. సో డార్క్ పర్పుల్ కలర్లో కాటన్ కుర్తీ, చాలా బాగుంది కాటన్. అండ్ యా దీని డిజైన్ చూద్దాం. సింపుల్గా ఉంది, నెక్ వీ నెక్ వచ్చింది, ఇక్కడ సిల్వర్ గోట పట్టి చిన్న లేస్ వచ్చిందనమాట. అండ్ ఫ్లవర్ డిజైన్ చూడండి, ఎల్బో హ్యాండ్సే వచ్చినాయి. సింపుల్ టాప్, బ్యాక్ రౌండ్ నెక్కే వచ్చింది, బ్యాక్ కూడా సేమ్ ఇదే డిజైన్ అనమాట. కాలేజ్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి గైస్ ఇలాంటి సింపుల్ కుర్తా సెట్స్ విత్ దుపట్టాస్ కాబట్టి. చూడండి ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి క్లియర్గా, సరే ఇది టాప్. సో మనకి నెక్ దగ్గర ఏదైతే చిన్న డిజైన్ వచ్చింది కదా, సో దానిలాగే బాటమ్ కూడా ఇచ్చారు. ఇది బాటమ్, బాగుంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో డిజైన్ చూడండి, ఇది బాటమ్, చాలా బాగుంది చూడడానికి. సింపుల్గా ఉన్న రెగ్యులర్ బేసిస్ మీద ఆఫీస్కి కాలేజెస్కి వేసుకువెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ మనం అప్పుడప్పుడు పిల్లల్ని కూడా డ్రాపింగ్ పికప్ చేసుకోవడము అట్లా చేస్తూ ఉంటాం కదా, సో అలా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. అండ్ దీని దుపట్టా వావ్ చాలా బాగుంది, అసలు ఈ కలరే ఫస్ట్ నాకు నచ్చింది బాగా. సో ఇది చూడండి, మనకి ఎండ్స్లో ఇట్లా వచ్చిందనమాట బార్డర్స్, సెంటర్లో అంతా బాటమ్కి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్లో మనకి ఇచ్చారు. జస్ట్ నేను ఇట్లా పెట్టుకొని చూస్తాను అంతే ఒకసారి, బట్ వేసుకుంటేనే లుక్ తెలుస్తుందిలేండి. నేను పెట్టుకొని చూసినా పెద్ద మీకు తెలీదు, వేసుకుంటే బాగుంటాయి. సో అది మన 4th డ్రెస్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఇంకొక డ్రెస్, దీని టాప్ చూద్దాం. యాక్చువల్గా ఇది అంత ప్యూర్ కాటన్ కాదు, ఇది కొంచెం మిక్స్డ్లో వచ్చిందనమాట. అంటే కొంచెం రేయోన్ లాగా అనిపిస్తోంది అండ్ కొంచెం కాటన్లా కూడా అనిపిస్తోంది, బట్ మిక్స్డ్ అనమాట. ప్యూర్ కాటన్ అయితే కాదు, బట్ మిక్స్డ్. క్లాత్ అయితే బాగుంది. సో చూడండి, ఇది టాప్ వైట్ కలర్ అనమాట, వైట్ అండ్ బ్లూ ఇది కూడా. సో దీనికి వచ్చేసి ఫ్రంట్ వీ నెక్ వచ్చింది, ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ ఇదంతా ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఇది యాక్చువల్గా. దీని హ్యాండ్స్ చూపించేస్తా ఫస్ట్. ఇది హ్యాండ్స్ అనమాట. ఇదేంటంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ థ్రెడ్స్ వచ్చినాయి అనమాట, మనం సైడ్కి టై చేసుకోవడానికి. సో ఇట్లా సైడ్స్ టైట్ చేసుకోవడం అనమాట, అంటే లూజ్ కాకుండా ఫిట్ ఉంటుంది కొంచెం అట్లా. 2 పక్కల థ్రెడ్స్ అయితే వచ్చినాయి అనమాట టై చేసుకోవడానికి. మీరు డిజైన్ చూడండి ఫస్ట్, సెంటర్లో చూసారా, ఈ మిడిల్ పార్ట్ అంతా చూడండి,
ఈ సెంటర్ పార్ట్ అంతా ఒక డిజైన్ ఉంది అండ్ ఇటు సైడ్ మొత్తం ఒక ప్యాటర్న్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే బాడీ దగ్గర మనకి సెంటర్ అంతా ఒకటి ఉంటుంది, సైడ్స్లో ఒక డిజైన్ ఉంటుంది. ఫ్లవర్ ప్యాటర్నే బట్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో చూసారా, ఇది కూడా ఏంటంటే ఇది మనకి కట్స్ ఏం లేవు, ఇది ఫ్రాక్ మోడల్ అనమాట, అనార్కలి టైప్. కట్స్ ఏం ఉండవు. సో చూడండి, కట్స్ లేవు. ఇది మోడల్. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్కే వచ్చింది అండ్ సేమ్ డిజైన్. ఓకే, థ్రెడ్స్ మాత్రం వచ్చినాయి కాబట్టి సైడ్ నా లుక్ బాగుంటుంది అండ్ కొంచెం ఫిట్గా కూడా ఉంటుంది వేసుకుంటే. అండ్ ఇది చూడండి, నెక్స్ట్ దీని బాటమ్ సేమ్ అదే ప్యాటర్న్లో బాటమ్ విత్ ఎలాస్టిక్ వచ్చింది. ఓకే, ఇది బాటమ్ అనమాట. అండ్ దీని దుపట్టా చాలా బాగుంది. నాకు మెయిన్ ఈ డ్రెస్లో దుపట్టాస్ బాగా నచ్చింది, అన్నిటికీ నచ్చినాయి. ఈ డ్రెస్కి వచ్చేసి కొంచెం కొంచెం లైట్ కలర్ కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం ఏమంటారు, క్లాసీ లుక్ ఇచ్చింది అనమాట. ఇది చూడండి చాలా బాగుంది. విత్ ఇది గ్రే కలర్. యాక్చువల్గా నాకు తెలిసి ఇది నేను మీకు ఇప్పుడు చూపించింది బ్లూ కాదు, ఇది యాక్చువల్గా లైట్ గ్రీన్ మిక్స్డ్ గ్రే అనమాట. ఇప్పుడు నేను చూపించింది నాకు ఎందుకో బ్లూలాగా అనిపించింది కానీ బట్ అది బ్లూ కాదు. సో ఇది కొంచెం గ్రే లాగా ఉంది. ఓకే, అండ్ దీని దుపట్టా చాలా బాగుంది. ఇది కొంచెం పెద్దది కూడా. దుపట్టా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడి నుంచి ఆ దుపట్టాస్ అన్నీ కొంచెం నార్మల్ సైజులో ఉన్నాయి కానీ ఇది నార్మల్ దానికన్నా ఇంకొంచెం పెద్దగా ఉంది. వావ్, నాకు తెలిసి ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుందేమో. ఓకే, బోత్ సైడ్స్ వేసుకున్నా చాలా పొడుగ్గానే ఉంది ఇది. చూడండి, చూసారా, ఇది దుపట్టా అనమాట. దుపట్టా మాత్రం చాలా పెద్దది ఇచ్చారు దీనికి, బాగుంది. దుపట్టా చాలా ప్యూర్ కాటన్ లాగా మెత్తగా ఉందన్నమాట, సాఫ్ట్గా. పర్లేదు, ఈ డ్రెస్ మీరు ట్రై చేయొచ్చు డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మస్టర్డ్ బ్లూ మల్టీ కలర్లో ఉంది. అంటే మస్టర్డ్, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అనమాట. చూసేద్దాం ఇది. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, నాట్ ఎట్ ఆల్ ఆ కాటన్. దీనికి వచ్చేసి మనకి సెమీ కాలర్ నెక్ అయితే వచ్చింది అండ్ ఫ్రంట్ ఇట్లా వీ వస్తుంది కాలర్ నెక్. కాలర్ దగ్గర మనకి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది చూడండి. అండ్ ఇదంతా ఫ్లవర్ డిజైన్, ఇంత ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ ఇది హ్యాండ్స్ అనమాట. సేమ్ హ్యాండ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టాప్, సైడ్ కట్స్ ఉంటాయి దీనికి. ఇది కూడా సైడ్ కట్ కాదు, ఇది కూడా నార్మల్ అంబ్రెల్లా కట్ టైపే అనమాట. సో కట్స్ ఏం లేవు, చూసారా, సైడ్ కట్స్ ఏం లేవు. ఇట్లా ఉంటుంది టాప్. ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ బ్యాక్ చెప్పాను కదా, ఇది కాలర్ నెక్. అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ ప్రింట్లో డిజైన్ అయితే వచ్చింది. ఇది ఎలాస్టిక్. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా ఇది డిజైన్ అనమాట. ఇది బాటమ్. దీని దుపట్టా వచ్చేసి కాటన్లో ఇచ్చారు. ఇది చాలా బాగుంది. దుపట్టాస్ మాత్రం ప్యూర్ కాటన్ లాగా అనిపిస్తోంది. అండ్ లాస్ట్ డ్రెస్కి ఈ డ్రెస్కి కొంచెం టాపే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, అంటే మిక్స్డ్ లాగా అనిపించింది అంతే. అండ్ దీని దుపట్టా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది దుపట్టాస్ది. లెంత్ కూడా పర్వాలేదు, దీనికి కూడా నార్మల్ లెంతే. సో ఇది దుపట్టా డిజైన్ అనమాట. చూసారా, విడ్త్ కొంచెం ఎక్కువ ఉంది గైస్ దీనికి లెంత్ కన్నా. చూసారా, విడ్త్ కొంచెం ఎక్కువ దీనికి. ఇది లెంత్ కన్నా విడ్త్ ఎక్కువ ఉంది ఈ దుపట్టాకి. ఒక్కొక్క దుపట్టా ఒక్కొక్కలా ఉన్నాయి. సో ఇదన్నమాట, ఇది దుపట్టా. సో చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి 7th వన్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్, మెరూన్ అండ్ బ్లూ. ఇది బ్లాక్ కాదు, బ్లూ. ఓకే, సో మెరూన్ విత్ బ్లూ.
ఇదంతా చూడండి, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇట్లా వచ్చింది. ఈ ఒక్కటే నాకు అర్థం కాలేదు. టాప్ మొత్తం ఫస్ట్ చూద్దాం. సో ఇది నెక్ డిజైన్ చూడండి. టాప్ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, చూడడానికి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చిందనమాట టాప్ యాక్చువల్గా. సో దీనికి లైనింగ్ ఏం లేదు, అవసరం కూడా లేదులేండి, బాగుంది, కాటనే. సో బ్యాక్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్కే వచ్చింది. డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ ఎల్బో దగ్గర ఈ డిజైన్ ఇచ్చారు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఇది ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి. యాక్చువల్గా డ్రెస్ అంతా నార్మల్గా బాగానే ఉంది కదా బ్లూ కలర్లో, అదే కంటిన్యూ చేయొచ్చు కదా. ఈ ఒక్కటే ఎందుకు ఇక్కడ ఇట్లా పెట్టారో నాకు అర్థం కాలేదు. బట్ వద్దనుకుంటే మనం తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అటాచ్డ్ లాగే అనిపిస్తోంది నాకు. వెనక ఇక్కడ స్టిచ్ అయితే ఉంది, ఇదిగోండి. సో ఒక్క నిమిషం, ఇక్కడ ఒక స్టిచ్ అయితే ఉందన్నమాట. అంటే దీన్ని వేరే క్లాత్ని మేబీ అటాచ్ చేసి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. అటాచ్ చేశారు, సో అందుకే అక్కడ ఒక స్టిచ్. మీరు వద్దనుకుంటే అది తీసేయచ్చు, ఎందుకంటే డ్రెస్ అంతా బాగుంది. ఈ ఒక్క పార్ట్ నాకు నచ్చలేదన్నమాట, సంబంధం లేకుండా ఇచ్చారేమో అనిపించింది టాప్కి. బట్ టాప్ క్వాలిటీ, టాప్ డిజైన్ అండ్ లుక్ అంతా బాగుంది. ఈ హ్యాండ్స్ ఒక్కటే బాలే. బట్ ఇది మనం రిమూవ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది. మీకు కూడా చూడండి, ఇక్కడ స్టిచ్ కనిపిస్తోంది కదా. బ్యాక్ సైడ్ కూడా మీకు తిప్పి చూపించాను, కావాలంటే అది మనం రిమూవ్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం లేదు. అండ్ దీనికి బాటమ్ చూద్దాం. బాటమ్ డిజైన్ కూడా చాలా బాగుంది, ఎలాస్టిక్ వచ్చింది. సో చూడండి, ఇది బాటమ్ కదా, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ బాటమ్కి కూడా ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఇదన్నమాట, ఇది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కూడా ఒక స్టిచ్ అయితే ఉంది లోపల. దీనికి కూడా చూపిస్తా చూడండి. నేను అనుకుంటున్నాను తీసేసుకోవచ్చేమో అని. ఇక్కడ ఒక స్టిచ్ ఉంది, ఓకే చూసారా, అదనమాట. అండ్ దీని దుపట్టా చూద్దాం. దుపట్టా మాత్రం చాలా బాగుంది, మేబీ దానికి కూడా ఉందేమో. యాక్చువల్గా దాని డిజైనే అంతే అనుకుంటా, ఎందుకంటే దుపట్టా కూడా ఉంది గైస్. చూడండి, మళ్ళీ ఇక్కడ ఎల్లోది వచ్చింది. ఓకే, ఇట్స్ ఓకే. దుపట్టాకున్న పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంత ఎక్కువ కనిపించట్లేదు వేసుకున్నా సరే. అంటే ఇట్లా వస్తుంది కదా దుపట్టాకి, అంతగా తెలీదు, ఎందుకంటే చాలా లైట్గా ఉంది ఈ ఎల్లో కలర్ అనేది. సో పెద్ద ప్రాబ్లం ఏం అనిపించదు, ఎందుకంటే డిజైన్ కలిసిపోయింది అండ్ బోత్ సైడ్స్ అలా ఉంది కాబట్టి చూడటానికి బాగుంటుంది. బట్ ఎందుకో హ్యాండ్స్ దగ్గరకు వచ్చి ఈ టాప్కి వచ్చాక నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. సో డ్రెస్ అయితే బాగుంది గైస్, ట్రస్ట్ మీ. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే ఉంచేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళైతే తీసేయండి. దుపట్టాకి మాత్రం ప్రాబ్లం లేదు, చూడడానికి చాలా బాగుంది. అది అంటే ఏదో అతికించినట్టు లేదంటే అనవసరంగా పెట్టారు అన్నట్టు ఏం లేదు. ఆ దుపట్టా డిజైన్లో నార్మల్గా కంటిన్యూ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. చాలా బాగుంది డ్రెస్. సో ఒకసారి కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ అండ్ వైట్. ఇది కూడా ఇందాక బ్లూ చూపించాను కదా స్టార్టింగ్లో, సో దానిలాగే సేమ్. హ్యాండ్స్ సింపుల్గా ఉంది. టాప్ సెంటర్లో మనకి ఇక్కడ 3 బటన్స్ వస్తాయి అండ్ డిజైన్ అంతా ఇలానే వస్తుంది. రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ బయటకు కూడా వేసుకెళ్ళడానికి సింపుల్గా దగ్గర షాపింగ్స్కో లేదంటే స్కూల్స్కి అట్లా వేసుకొని వెళ్ళడానికి, ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్కే వచ్చింది. ఇది వచ్చేసి మన టాప్. అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది, ప్లెయిన్ వచ్చింది. బాటమ్ ప్లెయిన్ వచ్చింది. అండ్ దీని దుపట్టా బాగుంటుంది చాలా. చెప్పనా, ఇది ప్యూర్ కాటన్, ఇది కూడా బాగుంది. దుపట్టాస్ మాత్రం హైలైట్ అబ్బా అన్నిటికి, నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇదన్నమాట. సో ఇక్కడ సైడ్స్ అయితే ఇట్లా ఉంటుంది, సెంటర్లో అంతా ఇలా వస్తుంది. సైడ్కి ఇట్లా ప్లెయిన్ వచ్చి సెంటర్లో డిజైన్ వచ్చింది. అండ్ ఇటు సైడ్ ఏమో ఇలా ఉంది. సో లెంత్ కూడా పర్లేదు, బాగుంది. విడ్త్ కూడా ఎక్కువే ఉంది. సో ఇది మన 9th or 8th డ్రెస్ అనుకుంటా, బాగుంది కదా. సో నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా సింపుల్గా ఉంది అంతే టాప్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది.
పింక్ ఆరెంజ్ కాంబినేషన్స్లో, వైట్ పింక్ ఆరెంజ్ ఎల్లో 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. సో చూద్దాం, మీ దగ్గర నేను చూపిస్తాను. సో ఇది టాప్, అండ్ ఇక్కడ ఏంటంటే నెక్ ఇట్లా వచ్చింది అనమాట, వీ నెక్ వచ్చింది. అండ్ దీనికి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే నా ఒక థ్రెడ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇలా ఒక 2 థ్రెడ్స్ రావాలి, ఇటు ఇటు. ఇందాక మీకు ఒక డ్రెస్ చూపించాను కదా దానిలాగా. సో ఇక్కడ సెంటర్ అంతా ఒక డిజైన్ వచ్చింది, ఇటు సైడ్ అండ్ ఈ సైడు ఒక డిజైన్ అయితే వచ్చింది, మీకు చూపిస్తా. అండ్ కట్ కూడా ఇక్కడ నుంచి వచ్చిందనమాట. సో కట్ ఓకే. సో ఇది, అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు సెంటర్లో ఒకలాగా ఉంటుంది, ఈ సైడ్స్ ఒక డిజైన్ వస్తుంది ఇలా సింపుల్గా, చాలా బాగుంది. ఇక్కడ సైడ్స్ అయితే ఇక్కడ ఒకటి ఇది నుంచి థ్రెడ్ వచ్చిందనమాట. నేనేంటంటే ఒక థ్రెడ్డే ఉందని చెప్పేసి వెనక టై చేసేసాను. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి, ఎల్బో హ్యాండ్స్ వచ్చి చిన్న ఇక్కడ డిజైన్ వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి ఇదే డిజైన్ ఇచ్చారనమాట ప్యాటర్న్. సో సింపుల్గా ఉంది. అండ్ దీని దుపట్టా ఇది చూసారా, ఇది బార్డర్స్, ఇదంతా సెంటర్ అండ్ ఇది బార్డర్ అన్నమాట. బోత్ సైడ్స్ ఎండింగ్లో అట్లా ఉంది. అండ్ ఇది ఇట్లా వేసుకోవచ్చు. చూసారు కదా, డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే ప్రతిదీ నచ్చింది. ప్యూర్ కాటన్లో ఉన్నాయి, అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయన్నమాట. అండ్ దుపట్టాస్ నిజంగా చాలా బాగున్నాయి, అన్నిటికి దుపట్టాస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మీకే డ్రెస్ నచ్చిందో కింద కమెంట్స్లో షేర్ చేయండి. నాకు ఇదన్నీ లేదు, అన్నీ నచ్చినాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ డిజైన్స్ కాబట్టి నచ్చుతాయి. అండ్ యా, వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. ఆల్రెడీ ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. కొన్ని డ్రెస్సెస్కి అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు ఈ కలరే వద్దు అంటే ఈ కలర్ వద్దు అని అనుకుంటే కలర్ ఆప్షన్స్ చూసుకోండి, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ యా, నెక్స్ట్ ఇంకొక వీడియోతో వస్తాను. నెక్స్ట్ మంచిగా పార్టీవేర్ శారీస్ అట్లా చూద్దాము. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూర్ సెల్ఫ్, బీ యూర్ సెల్ఫ్. బాయ్ గైస్.